అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ శశికిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు వెటనరీ డాక్టర్ మెడికల్ షాప్కి వెళ్ళినా లేదా వెటనరీ డాక్టర్ గారు రాసిచ్చిన ఒకే మందు రాసిస్తున్నారు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. డైరెక్ట్గా మేము ఎందుకు వాడకూడదు, వెటనరీ డాక్టర్ గారిని ఎందుకు అడగాలి అని చెప్పేసి డౌట్ రావచ్చు. మందులు ఎందుకు వాడకూడదంటే డైరెక్ట్గా రైతులకి అవగాహన ఉండదు. వెటనరీ డాక్టర్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక మందు తెచ్చి వాడిన తర్వాత ఆ మందు డోసులు ఎలా చేయాలా ఏంటి, నరానికి చేసే మందులు డోసులు ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అనేది అవగాహన ఉండాలి. ఏ మందు అడుగుతున్నాం మనము, మన గొర్రెకి ఏ ప్రాబ్లం ఉంది మన గొర్రెకి అని చెప్పేసి తెలుసుకొని మందులు వాడాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తున్నాను. అందుకని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారు అయితే ఆయనకి అవగాహన ఉంటుంది. 100% వాళ్ళు డాక్టర్స్ కాబట్టి 100% వాళ్ళు ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లంకి తగ్గటువంటి మందులు వాడతారు కాబట్టి తొందరగా రికవరీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, గొర్రె పిల్లలు కానీ గొర్రెలు కానీ. అందుకని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారిని అడిగిన తర్వాత మాత్రమే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత మాత్రమే గొర్రెల ప్రాబ్లంకి రైతులు మందులు వాడాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.